హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా కాకరకాయ కారప్పొడి చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 1 kg కాకరకాయ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఎంత వీలైతే అంతగా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. అలా సన్నగా చేసుకుంటేనే క్రిస్పీగా వస్తాయి. అందుకోసమే సన్నగా కట్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కాకరకాయ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కాకరకాయలో తడి అనేది అస్సలు ఉండకూడదు. మొత్తం డ్రై అయిన తర్వాతనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకోవాలి. కాకరకాయ కారప్పొడి హెల్త్కి చాలా మంచిదండి. కాకరకాయ కారప్పొడి తినడం వల్ల కొవ్వు శాతాన్ని తగ్గించి బరువు కూడా తగ్గడానికి యూజ్ అవుతుంది. వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుందండి. అలాగే కాకరకాయ కారప్పొడి తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది 3 months వరకు పాడవ్వదండి. 3 months వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. రోజు అన్నంలో కొంచెం యాడ్ చేసుకొని కారప్పొడి తింటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిదండి. చూసారు కదా, ఇలా కొంచెం ఇలా క్రిస్పీగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. ఒక్కొక్క వాయి వేసుకోవాలి. ఒక 10 minutes పడుతుందండి. చూసారు కదా, ఇలా మొత్తం కాలిన తర్వాత తీయాలి. కాకరకాయ కారప్పొడి అంటే చాలామంది చేదుగా ఉంటుంది అనుకుంటారు, కానీ అస్సలు చేదు ఉండదండి. మీరు ఈ ప్రాసెస్లో చేసుకుంటే అసలు చేదు అనేది ఉండదు. టేస్ట్ కూడా బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, అన్నీ ఇలా వేయించుకున్న తర్వాత ఇలా 2 ముక్కలుగా అవ్వాలి, క్రిస్పీగా అవ్వాలి. లావుగా కట్ చేసుకుంటే కాకరకాయ మెత్తగా ఉంటాయి ఎంత వేయించినా కూడా. అందుకోసమే ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని ఇలా వేయించుకొని పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 cup వరకు శనగపప్పు యాడ్ చేసుకోవాలి. శనగపప్పు కొంచెం వేగిన తర్వాత ఒక 2 spoons వరకు మినపప్పు కూడా యాడ్ చేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక 1/2 cup వరకు పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. పల్లీలు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 cup వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాలు కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. ఒక 2 tablespoons వరకు జీరా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా జీరా కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని చింతపండు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 1 cup వరకు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వాలి. అది చల్లారే అంతలోపు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇందాక వేయించుకున్న కాకరకాయ ఉంది కదా, కాకరకాయ యాడ్ చేసి ఆ తర్వాత ఒక 1 cup వరకు ఎల్లిపాయలు యాడ్ చేసుకొని ఒక 3 spoons వరకు కారం కూడా యాడ్ చేసుకొని ఒక 1 spoon పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 spoons సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం కాకరకాయ గ్రైండ్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇలా బౌల్లో యాడ్ చేసిన తర్వాత ఇందాక వేయించుకున్నవి ఉన్నాయి కదా, అవి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కాకరకాయ కారప్పొడి తినడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే మలేరియా అలాంటివి ఏం రాకుండా ఉంటాయండి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న కాకరకాయ దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. రోజు 1 spoon కాకరకాయ కారం పొడి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది.
అంతేనండి, చాలా ఈజీగా కాకరకాయ కారపొడి రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.